మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు లాభం ఉన్నా ఆటో డ్రైవర్ల జీవితాలు మాత్రం దుర్భరంగా మారాయని ప్రభుత్వ బాధ్యత తీసుకుని డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని గణపురం మండల ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గణపురం మండల కేంద్రం నుండి గాంధీనగర్ చౌరస్తా వరకు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 500 ఆటోలతో డ్రైవర్లు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఉచిత ప్రయాణికులకు మహిళలకు ఉచిత ప్రయాణికులకు చేయడం వల్ల ఒక 4 లక్షల ఆటో డ్రైవర్లు ఇక్కడ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో పెడితే 4 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ ఉచిత ప్రయాణం వల్ల మాకు బతుకు తెరువు లేకుండా పోయింది. మేము అప్పుడు నడిపినప్పుడు పొద్దున 5 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల దాకా తిరిగితే మాకు 600, 700, 500 బండి వస్తుంది. 500 వచ్చేది. ఇప్పుడు కనీసం నిన్న సోమవారం కూరగాయలు కొందామంటే ఒక 50 రూపాయలు దొరకలే. బస్సులలో కిరిచి నిలబడి పోతారు మహిళలు. ఒక మగవాళ్ళు అందరూ 2 వీలర్లు పట్టుకొని పోతారు. అందువలన మా ఆటోలు వెళ్తలేవు. మాకు తక్షణమే మాకేమన్నా ఇలాగనే ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా మా బాధలు కూడా భరించి స్పందించి మాకు ఏదన్నా తక్షణంగా ప్రభుత్వం మాకేమన్నా సాగం చేయాలి. ఎందుకంటే మేము పొద్దున్న దాకా నడుపుకుంటే మాకు 400, 500 వస్తే అప్పుడు 10,000 ఫైనాన్స్ కట్టేది, 200 ఫైనాన్స్కి తీసి పక్కా పెట్టి 100 రూపాయలు కాయగూరలు ఇట్లా కొనుక్కొని మా జీవనం గడిపించేది. ఇప్పుడు మాకు 2 ఆగిపోరాలన్నారు. ఎట్లా చేయాలి? మేము ఒంటి మీద రూపాయి బంగారం లేదు. మేము ఆటో నడుపుకుంటేనే కూరగాయలు ఇవి కొనుక్కొని పోయేటోళ్ళం. మా బతుకులు ఇవి అలా రోడ్డు మీద పడేసిన కనుక సీఎం గారు తక్షణమే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా సహాయం చేయాలి. గత ప్రభుత్వంలో చాలా బాగా ఉన్నది, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మాకు గండ్ర సత్యనారాయణ గారిని మేము కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ మాకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నామండి. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి అనే పథకం పెట్టినప్పుడు ఆడవాళ్ళందరూ మహిళలందరూ ఏం చేస్తున్నారంటే అందరూ బస్సుకి వెళ్ళిపోతున్నారండి. ఆటోలో ఎక్కిద్దామంటే ఆటోలో మాకు చిన్న చూపు చూసి ఆటోలకు ఎవరు వస్తలేరండి. ఆటోలకు ఎవరు వస్తలేరు. మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము రోడ్డు మీదకి వచ్చినాము. మేము రోడ్డు మీద గణపురం మండలం నుంచి ఒక 500 ఆటోలు ఉంటాయి. కొండాపూర్, చిత్రాంపూర్, నగరంపల్లె, బుద్ధారం ఇవన్నీ ఆటోలము మీ రోజుకు కనీసము గణపురం నుంచి 200 ఆటోలు ఉంటాయి. మేము అందరం కలిసి ఇవాళ మేము ఇలా ర్యాలీ చేస్తున్నామంటే మా కడుపు కోత. ఎందుకంటే మేము ఆటో నడుపుకుంటే జీవనోపాధి ఉంటుందండి. ఆటో నడుపుకోలేని బతకలేము. 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాము. మా పిల్లలను మేము స్కూల్కు పంపిస్తున్నాము. అలాగనే కూరగాయలు తెచ్చుకోవాలన్నా మేము కరెంటు బిల్లులు కట్టాలన్నా కిరాయి కుండి బతుకుతున్నాం. సొంత ఇల్లు కూడా మాకు లేదు. దయచేసి మాకు సొంత ఇల్లు కూడా లేదు. మేము ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద పడ్డాం. రోజుకు మేము సంపాదించేది కనీసము 800, 700 సంపాదించేది. ఇంతకుముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో మహాలక్ష్మి పథకం అని పెట్టి, ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టినాక తర్వాత సరే ఆడవాళ్ళు లేడీస్ ఉన్నారండి. మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు బంధుమిత్రులు మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మేము ఎలాగూ బతకాలి, మా జీవనోపాధి లేదు. మా భార్య పిల్లలు బతకాలంటే రోడ్డు మీద పడుతున్నారు. ఇవాళ మేము కష్టపడి పని చేసి మేమేం పని చేయలేము. ఎందుకంటే ఆటో నడుపుకొని బతుకుతాం. 20 సంవత్సరాలు అవుతుందండి.